అపోస్తలుల కార్యాలు 27వ అధ్యాయం 19 నుండి నేను చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. 3వ దినమందు తమ చేతులారా ఓడ సామాగ్రి పారవేసిరి. కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైన కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకొందుమను ఆశ బొత్తిగా పోయెను. వారు బహుకాలము భోజనము లేక ఉన్నందున పౌలు వారి మధ్యన నిలిచి, అయ్యలారా, మీరు నా మాట విని క్రేతు నుండి బయలుదేరకయే ఉండవలసింది. అప్పుడే హానియు నష్టమును కలగకపోవును. ఇప్పుడైనను ధైర్యము తెచ్చుకోండని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఓడకే గాని మీలో ఎవని ప్రాణమునకు హాని కలగదు. నేను ఎవని వాడనో, ఎవనిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్దకు వచ్చి, సౌలా, భయపడకుము, నీవు కైసరు ఎదురు నిలవబడవలసి ఉన్నది. ఇదిగో, నీతో కూడా ఓడలో ప్రయాణమైపోవచ్చున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పాను. కాబట్టి అయ్యలారా, ధైర్యం తెచ్చుకోండి. నాతో దూత చెప్పిన ప్రకారం జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను. అయినను మనము కొట్టుకుని పోయి ఏదైనా ఒక దీపం మీద పడవలసి ఉండునని చెప్పాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చదవబడిన ఈ వాక్యంలో కొన్ని విషయాలు మీకు చెప్పి నేను మీ మధ్య నుంచి వెళ్తాను. ఇక్కడ పౌలు గారు ఓడలో ప్రయాణం చేస్తున్నాడు. రోమా పట్టణానికి వెళ్ళాలని పౌలు గారిని యేసు ప్రభు సువార్త ప్రకటిస్తున్నందుకు గాను ఆయన్ని బంధించారు. యేసుక్రీస్తు నిజదేవుడని ప్రకటించినందుకు, యేసు రక్తంతో కడగబడితే ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడతాడని చెప్పినందుకు, యేసుక్రీస్తు మన పాపాలను పరిహరించడానికి సిలువలో అమూల్యమైన రక్తాన్ని చిందించాడు. 2 కొరింథీ 5:21 ప్రకారం మనల్ని నీతిమంతులుగా చేయటం కోసం పాపం ఎరుగని యేసుక్రీస్తు పాప ముద్దగా మారాడు. 1 పేతురు 1:17, 18, 19 వాక్యాల ప్రకారం ఏ గొర్రెల రక్తం కానీ, కోడెల రక్తం కానీ, మేకల రక్తం కానీ పాపి అయిన మనుషుని నీతిమంతునిగా చేయలేకపోయింది. యేసుక్రీస్తు అమూల్యమైన రక్తాన్ని చెందించి ప్రభువా అని ఆయన పిలిచిన ప్రతి ఒక్కటి కూడా అమూల్యమైన రక్తంతో కడిగి నీతిమంతునిగా చేశాడు అని చెప్పినందుకు గానం సాతాను చెరలో ఉన్న మనిషిని, పాపం చేస్తూ సాతాను చెరలో ఉన్న మనిషిని యేసు రక్తాన్ని చిందించి సాతాను చేతిలో నుంచి విడిపించి దేవుని చేతిలోకి తీసుకొచ్చాడని ప్రకటించినందుకు గాను అపోస్తలులైన పౌలుని యెరూషలేములో బంధించారు. ఆ తర్వాత కైసరయ ప్రాంతానికి తీసుకొచ్చారు. 2-3 సంవత్సరాలు అక్కడ జైల్లోనే గడిపాడు. కారణం ఏంటంటే యేసుక్రీస్తు దేవుడని ప్రకటించినందుకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు గారు చెప్పాడు, నేను రోమా పట్టణంలో నీరో చక్రవర్తి ఉన్నాడు కదా, నీరో చక్రవర్తి ఎదుట నేను సాక్ష్యం చెప్తా. నేనేం తప్పు చేయలే. పాపం చేసే ప్రతి ఒక్కడు నరకానికి పోతాడు. నరకం నుంచి నరుణ్ణి తప్పించడానికి నజరేయుడైన యేసు భూమి మీదకి వచ్చి మానవుల కొరకు రక్తం చిందించాడు అని చెప్పాను. నేను నరకానికి పోకుండా మనిషిని తప్పించగలిగిన నేను చెప్పాను. ఏసే మార్గం జీవమని చెప్పాను. నేనేం తప్పు చేశాను? ఎవరిని కొట్టలేదు, ఎవరిని తిట్టలేదు, ఎవరి ఇల్లు కూడా నేను దోచుకోలేదు. నేను ఎవరికి అన్యాయం చేయలే. నేనేం చెప్పాను? పాపం నుంచి విడిపించగలిగిన వాడు యేసుని ప్రకటించాను. ఎందుకనే మీరు నన్ను బంధించారు.
మీ దగ్గర నాకు న్యాయం దొరకదు. ఆ రోజుల్లో ప్రపంచాన్ని పాలిస్తుంది రోమా చక్రవర్తి. రాజధాని ఇటలీ. రోమా చక్రవర్తి ఉంటాడు. ఆ చక్రవర్తికి నేను సాక్ష్యం చెప్తా. నన్ను అక్కడికి తీసుకుపోమని పౌలు గారు చెప్పాడు. ఆ పౌలు గారి యొక్క ప్రయాణంలో ఓడలో వెళ్తుంటే భయంకరమైన సముద్రంలో ఓడ పగిలిపోయే పరిస్థితి ఏర్పడింది. పౌలు గారు చెప్పాడు, అయ్యా అనుకోలేదు, ప్రయాణం చేయొద్దని చెప్పాడు. కానీ ఓడలో వాళ్ళు వినకుండా ప్రయాణం ప్రారంభించారు. ఇంచుమించుగా 14 రోజులు అక్కడ రాసి ఉన్నమాట. సూర్యుడైనా చంద్రుడైనా నక్షత్రాలైనా కనపడలేదంట. అది రాస్తుంది ఎవరంటే లూకా రాస్తున్నాడు. అపోస్తలుల కార్యాలు లూకా భక్తుడు రాస్తున్నాడు. 14 రోజులు సూర్యుడైనా చంద్రుడైన నక్షత్రాలు కనపడలేదు. బ్రతుకుతామన్న ఆశ మాకు ఎవరు రాస్తున్నారు? లూకా రాస్తున్నాడు. ఆ ఓడలో 276 మంది ఉంటే ఒకే ఒక్కడు నిజమైన దైవ ఇక్కడున్న నిజమైన విశ్వాసం మనందరూ కూడా ఈరోజు తేలాలి. ఇక్కడున్న మనందరిలో కూడా నిజంగా దేవుడిని నమ్ముకున్నోడు ఎవడనేది చేలిపోద్దండి. దేవుడు నమ్ముకున్నవాడు ఏం చేస్తాడో తెలుసా? యెషయా గ్రంథం 26 వాక్యం ప్రకారం దేవుని మీద తన మనసు ఎవని మనసు దేవుని మీద ఆధారపడుతుందో వాడు పూర్ణ శాంతి గలవాడిగా ఉంటాడు. అక్కడ 276 మంది ఉంటే ఒక్కడి మనసు మాత్రమే దేవుడి మీద ఉంది. లూకా గారు భక్తుడే, నాలాంటోడే. చాలా భక్తి గలడు. రాసింది కూడా ఆయనే. అపోస్తలుల కార్యాలు రాసింది కూడా ఆయనే. ఆయన అంటున్నాడు బతుకుతామన్న ఆశ మాకు ఇప్పుడు ఇక్కడున్న మీలో మీకున్న కష్టాలు బాధలను బట్టి మీలో ఎవరికైనా ఆశ మీకు లేకపోతే నేను కూడా లోకాలమే. ఏది ఏమైనా నా ప్రభు ఉన్నాడు. నా ప్రభు సహాయం చేస్తాడని క్షణంలో మీ హృదయంలో నమ్మకం దైవజనుడితో సమానం. పౌలు లాంటి వాళ్ళు అవుతారు. నా బిడ్డల్ని నా ప్రభు చూసుకుంటాడు. నా పిల్లల జీవితం నా ప్రభు ఆశీర్వదిస్తాడు. నా కుటుంబాన్ని నా దేవుడు చేయి విడిచిపెట్టాడు. నన్ను స్వస్థపరిచేది నా ప్రభువే. నన్ను అడుక్కు తినేవాడిగా నా దేవుడు చేయడు. నా దేవుడు నన్ను నడిపిస్తాడు. ఒకవేళ చనిపోతే నేను నా దేవుడి దగ్గరికి చేరతాను. ఏది ఏమైనా కానీ నా ప్రభుని విడిచిపెట్టను. విశ్వాసం ఎవరిలో నిజమైన ఓడలో ఉన్న వాళ్ళలో ఒక్కడి మనసే దేవుని మీద ఆధారపడిందండి. లోకా గారు నమ్మకం మాకు లేదంటుంటే పౌలు గారు లేచి అంటున్నాడు అక్కడే అంటున్నాడు, అయ్యలారా ధైర్యంగా ఉండండి. నేను ఎవరిని సేవించుచున్నానో నా దేవుడు ఎవరో నేను ఏ దేవుణ్ణి సేవిస్తున్నానో, ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నానో నేను ఆ దేవుని మీద నమ్మకం కలిగి పౌలు గారికి తెలుసు తన దేవుడు నమ్మదగిన వాడని. కీర్తనల గ్రంథం 46 వాక్యాలు 1-2 వాక్యాలు తన దేవుడు దుర్గమునై ఉన్నాడు. తన దేవుడు సహాయకుడు. పౌలు గారికి తెలుసా సంగతి. దేవుని బిడ్డలమైన మనకు ఆ సంగతి తెలియాలి.
మన దేవుడు ఆపత్కాలములో సహాయం ఆయన సన్నిధిలో ప్రార్థన చేసేవాళ్ళంట ఎప్పుడు కనిపెట్టి ప్రార్థన చేసేవాళ్ళు ధైర్యం కలిగి ఉంటారంట. పౌలు గారికి ఆ సంగతి తెలుసు. దేవుడు పౌలు గారి చెరసాల్లో ఉన్నప్పుడు ఆయనతో మాట్లాడాడు. దేవుడు దైవజనుడితో మాట్లాడాడు. ఈ ఆరాధనలో ఉన్న మీరు దేవుని సొత్తుగా క్రీస్తు యొక్క విలువైన రక్తంతో కడగబడిన వారుగా, మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు. 1 కొరింథీ 3:16 రాస్తుంది, మీరు దేవుని ఆలయం, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడు. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు. దేవుని మీద విశ్వాసంతో బ్రతికితే అగ్ని జ్వాలలు మనల్ని ఏమి చేయలేవు, జలములు మనల్ని ఏమి చేయలేవు. షడ్రక్ మెషక్ అబేద్నెగోలను అగ్నిగుండము నుంచి కాపాడిన దేవుడు నిన్ను కూడా కాపాడటకు శక్తి గలవాడు, సమర్థుడు. చప్పట్లు కొట్టి ప్రభు నామమున కనపరిచి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి విశ్వాసం ఉన్నవాడు అక్కడ ఒక్కడే ఉన్నాడు. అందరూ భయపడిపోతున్నారు, కానీ దేవుడే నాకు ఆశ్రయము, దుర్గము, ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు. నేను ఆపదలో ఉన్నాను, నాకు సహాయం ప్రభు ఒక్కడే చేస్తాడు. ఓడ పగిలిపోబోతుంది. పౌలు గారు ఎక్కడున్నారు తెలుసా? బహోన్నతుని రెక్కల నీడన్నాడు. ఆమెన్, హల్లెలూయా. శ్రమలు భయంకరంగా తన కళ్ళ ముందు శ్రమలు కనబడుతున్నాయి. ఎక్కడున్నావు పౌలు? నేను మహోన్నతుని చాటున సర్వశక్తుని నీడన విశ్రమిస్తున్నాను అంటున్నాడు. ఏ తెగులు నా గుడారాన్ని సమీపించదో, ఒకళ్ళు వచ్చినా అది నన్ను చూసి పారిపోద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 1 పేతురు 5:8 ప్రకారం అపవాది గర్జన సింహం వలె ఎవరిని మింగుతుందని తిరుగుతుంటాడు, కానీ నా దగ్గరికి రావటానికి వాడు భయపడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కారణం ఏంటో తెలుసా? నేను ఇశ్రాయేలు దేవుని మీద ఆధారపడిన వాడిని. ఆయన మీద నా పరిపూర్ణమైన నమ్మకం. నా ప్రాణం ఉన్నా, నా ప్రాణం పోయినా నా దేవుని మీదనే నేను ఆధారపడతాను. హెబ్రీ 11:6 ప్రకారం నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు నన్ను తప్పిస్తాడు. చప్పట్లు పెట్టి ప్రభు నామమున కనపరిచి ఆమేన్, హల్లెలూయా. నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు సహాయం చేస్తాడు. ఒకే ఒక నమ్మకం అండి. చుట్టుపక్కల వాళ్ళు కేకలేస్తున్నారు, ఓడలో సామాగ్రి అంతా నీళ్ళలో పరేస్తున్నారు, భయంకరమైన గాలి, బొమ్మని గాలి, తుఫాను, ఓడ కదులుతుంది. పౌలు గారితో ఉన్న లోక అంటున్నాడు, బతుకుతామన్న ఆశ మాకు లేదంటున్నాడు. పౌలు గారికి ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? తాను నమ్మిన దేవుడు నమ్మదగిన వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తాను నమ్ముకున్న దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయన ఏమైనా చేయగలడు మన కొరకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజు మీరు నమ్ముకున్న యేసు ప్రభు నమ్మదగిన వాడు అనే ఆలోచన కనుక మనకుంటే దేనికి భయపడమండి. నా బిడ్డల జీవితాన్ని ఏ రోజుకైనా నా దేవుడు బాగు చేస్తాడనే నమ్మకం కలిగి ఉంటాం. ఆమేన్, హల్లెలూయా. చెడిపోతుంది అనుకున్న కుటుంబాన్ని ఏదో ఒక రోజు నా దేవుడు నిలబెడతాడనే నమ్మకం కలిగి ఉంటాం. ఆమేన్, హల్లెలూయా. అంతేగాని పొరపాటున ఉరేసుకొని చచ్చిపోవడానికి ఇష్టపడం, అంతేగాని పొరపాటున బావిలో దూకడానికి ఇష్టపడం. ఒక్క మాట ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మీరు చాలా విలువైన వాళ్ళు. మీరెవరో తెలుసా? దేవుని పోలికగా, దేవుని స్వరూపమందు దేవుడే స్వయంగా మిమ్మల్ని తయారు చేశాడు. ఆమేన్, హల్లెలూయా. ఆదికాండం 1:26-27 వాక్యాల ప్రకారం మిమ్మల్ని నన్ను తయారు చేసింది దేవుడు.
ఎలా చేశాడో తెలుసా? ఆయన పోలిగ్గా చేశాడు, ఆయన స్వరూపమందు చేశాడు. దేవుడు ఎలా ఉంటాడని ఎవరినైనా అడిగితే ఎలా ఉంటాడని చెప్పొచ్చో తెలుసా? నీలాగా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఎలా ఉంటాడని నన్ను అడిగితే ఏం చెప్తాను తెలుసా? నాలాగా ఉంటాడని చెప్తా. దేవుడు ఎలాగుంటాడని అడిగితే మీరు ధైర్యంగా చెప్పగలగాలి, నాలాగా ఉంటాడని చెప్పగలగాలి. చుట్టదాగి కూడా మాట చెప్పలేడు, ఎందుకంటే ఆ దరిద్రుడి పెదాల మీద చుట్ట ఉంటుంది కదా. యేసు ప్రభు చుట్ట తాగడగా, అందుకని వాడు చెప్పలేడు. భార్యను కొట్టేవాడు చెప్పలేడు, భర్తను కాలుతో తన్నే మనిషి కూడా చెప్పలేదు, తల్లిదండ్రులకు అంత అన్నం పెట్టని దరిద్రుడు కూడా చెప్పలేడు. యేసు ప్రభు శిలువలో వేలాడుతూ కూడా తన తల్లిని యోహానికి అప్పగించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తన తల్లి పోషణను యోహానికి అప్పగించాడు. ఈ దుర్మార్గాలు చేసేవాళ్ళు చెప్పలేరు ధైర్యంగా. మీరు పరిశుద్ధుల్లా కనబడుతున్నారు, క్రీస్తు రక్తంతో కడగబడ్డాడు కనుక. దేవుడు ఎలా ఉంటాడు ఎవడని అడిగితే నాలాగా ఉంటాడని చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభు శోధించబడ్డాడు కానీ పాపం చేయలేదు. యేసు ప్రభు మీలాగా నాలాంటి శోధనలు వచ్చాయి కానీ పాపం చేయలేదు. అందుకే యేసు ప్రభుని గురించి బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? పవిత్రుడు, నిష్కల్మషుడు, నిర్దోషి, పాపులలో చేరని ప్రధాన యాజకుడు యేసు. కామ, క్రోధ, మోహ, మదమత్సరాలు లేనివాడు యేసు. పవిత్రుడు యేసు ప్రభు. ఆయన నమ్ముకున్న బిడ్డలు మీరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన నమ్ముకున్న మనం పవిత్రంగా బతుకుతూ ఉంటే అగ్ని కాదు కదా, వరదలు కాదు కదా, ఏది మనల్ని ఏం చేయలేదు. ఒకవేళ ఈ భూమిని మనం విడిచిన నేరుగా ప్రభు దగ్గరికి మనం వెళ్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పౌలు గారికి ఆ ధైర్యం ఉందండి. మిగతా అందరూ భయపడుతున్నారు, పౌలు గారు భయపడలా. కారణం తాను నమ్ముకున్న దేవుడు శక్తిమంతుడు. ఆమేన్. హల్లెలూయా. మీరు నమ్ముకున్న దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయనకు అసాధ్యమైందంటూ ఏమీ లేదు. చేయాల్సిందల్లా ఒక్కటే, ఆయన మాట వినడం ఒక్కటే చేయాలి. ఆయన నమ్మాలి మనం. మార్కు సువార్త 9:23 రాస్తుంది, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వాక్యం రాయబడింది, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా నీ పూర్ణ మనసుతో యెహోవాను సేవిస్తే, ఆయన మాటకు లోబడితే నీ జీవితాన్ని కాపాడే బాధ్యత ఆయన తీసుకుంటాడు. ఆమేన్. హల్లెలూయా. మమ్మల్ని కాపాడయ్యా, మా పిల్లల్ని కాపాడయ్యా, నన్ను దీవించు, నా పిల్లల్ని దీవించు, నా సంఘాన్ని దీవించు. దీవిస్తాడు. ఎప్పుడో తెలుసా? అన్నిటికీ ఆయన మీద ఆధారపడటం నేర్చుకుంటే. యెహోషాపాతు అనే రాజు ఉన్నాడు. 2 దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 12వ వాక్యంలో లక్షల మంది శత్రువులు యుద్ధానికి వచ్చారు. యెహోషాపాతు ప్రార్థన చేశాడు. ఆ సైన్యాన్ని చూస్తే నేను యుద్ధం చేయలేని అనిపిస్తుంది ప్రభువా, కానీ నీవు నాకున్నావు, నా పక్షంగా యుద్ధం నీవు చేస్తావు, నీవే నాకు దిక్కు. చెప్పటి కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకున్నాం. ఆమేన్. హల్లెలూయా. నీవే నాకు దిక్కు. పెద్ద సమస్య ఉంది మన కుటుంబంలో. ఆ సమస్య మన వల్ల కాదు సాల్వ్ చేయటం. మన శక్తి చాలదు. మన శక్తి చాలినా చాలకపోయినా మనం చేయాల్సింది ఏంటో తెలుసా? దేవా, నీవు సర్వశక్తిమంతుడివి, నీవే నాకు దిక్కు, నీవే నాకు దిక్కు, నీవే నాకు దిక్కు. ఈ ప్రార్థన యెహోషాపాతు చేశాడండి. యెహోషాపాతుని అతని సైన్యాన్ని నరకాలను వచ్చిన శత్రువులు వాళ్ళల్లో వాళ్ళు నరుక్కొని చనిపోయారు. ఆమేన్. హల్లెలూయా. శత్రువులే ఒకళ్ళొకరు చంపుకొని చనిపోయారు. కారణం ఏంటి తెలుసా? ఆ దైవజనుడికి తన దేవుడి మీద ఉన్న నమ్మకం. ఈ రోజున
2 తెస్సలోనిక 3వ అధ్యాయం 2వ వాక్యం రాయబడింది, మీరు నమ్ముకున్న ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సకలము చేయగల దేవుడు. మీరు కొండల వైపు కన్నులు ఎత్తాల్సిన అవసరంలా, మీరు యేసు వైపు కన్నులు ఎత్తండి, ఆయన మీ పక్షంగా కార్యం చేస్తాడు. ఆమెన్, హల్లెలూయా. పౌలు గారికి ఆ నమ్మకం ఉందండి. పౌలు గారికి ఆ నమ్మకం ఉంది. అయ్యలారా, నేను ఎవరిని సేవించుచున్నానో, ఎవరు నాకు దేవుడు, ఆ దేవుడు నాతో చెప్పాడు, మీ తల వెంట్రుకల్లో ఒక్క వెంట్రుక కూడా నేల రాలదు, మీలో ఎవడు సావడు, నేను కూడా సావను. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరచు. ఆమెన్, హల్లెలూయా. ఈ సముద్రం ఏమి చేయదు మనల్ని. అయితే ఓడకు నష్టం కలుగుతుంది, కొన్ని ఇబ్బందులు వస్తాయి, కానీ చివరికి మనం తీరానికి చేరతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ పిల్లలకు కానీ మీ ప్రాణాలకు కానీ నష్టం కలగదు. ధైర్యంగా ఉండండి, భోజనం చేయండి. నేను ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుడి మీద నమ్మకంతో చెప్తున్నాను. ఆ దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు కార్యం చేస్తాడు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన దేవుడు, మారా నీటిని మధురంగా మార్చిన దేవుడు, దానియేలుని సింహాల గుహ నుంచి తప్పించిన దేవుడు, షడ్రక మెషక అబేద్నెగోలను అగ్ని గుహ నుంచి తప్పించిన దేవుడు, గోతులో వేయబడిన యోసేపుని ఐగుప్తు ప్రధానమంత్రిగా చేసిన దేవుడు. మా దేవుడు ఏమైనా చేస్తాడయ్యా, మా దేవుడు కాపాడతాడు. మీరు నమ్మండి, ధైర్యంగా భోజనం చేయండి అన్నాడండి. ఈ రోజున ఈ నమ్మకం మనకు కావాలి. యేసు ప్రభువుని నమ్ముకున్నానండి అంతే. నమ్ముకున్న మనకు ఆయన మీద పరిపూర్ణమైన నమ్మకం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడ అపనమ్మకం రాకూడదండి. ఎక్కడ ఆయన ఉన్నాడో లేడో అనుమానం రాకూడదు. పరిస్థితులు ఏమైనప్పటికీ కూడా. ఇశ్రాయేలు అరణ్య యాత్రలో కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 4-5 వాక్యాలు రాయబడింది. ఇశ్రాయేలీలట మొదట బాగానే బయలుదేరారంట. అబ్బో మా దేవుడు గొప్పోడు 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 గొప్పోడు, తలనొప్పి తగ్గింది, మోకాళ్ళ నొప్పి తగ్గింది, కడుపు నొప్పి తగ్గింది, బ్రహ్మాండంగా మహానందంగా చప్పట్లు కొట్టమంటే ఎగురుతున్నారట చర్చిలో. సడన్ కడుపు నొప్పి వచ్చింది. ఆ కడుపు నొప్పి నెల రోజులైనా తగ్గట్లా. ఇక చప్పట్లు పోయినాయి, ఎగురుడు పోయింది, పాట పోయింది, మందిరానికి రావటం కూడా పోయింది. అంటే దేవుడి మీద పరిపూర్ణమైన నమ్మకం కూడా పోయింది. కానీ ఇంకొక నెల గనక మందిరానికి వచ్చుంటే ఆ కడుపు నొప్పి తగ్గటమే కాదు, అద్భుతం కూడా నీ జీవితంలో జరిగేదేమో. దేవుడు ఏదైనా చేయగలడని నమ్మకం కోల్పోయాడు ఆ మనిషి. సంవత్సరం ఏంది ప్రార్థన చేయటం, నా పిల్లకి పెళ్లి కాలేదు, ఇక 2వ సంవత్సరం నుంచి మందిరం లేదు, ఏసు లేడు, గీసు లేడు. ఇది కాదు క్రైస్తవం అంటే. ఇలాంటి వాళ్ళు మందిరానికి రాకుండా ఉంటేనే మంచిది. మందిరానికి వచ్చావా, ప్రాణం పోయేదాకా ప్రభు కొరకే బతకాలి. చప్పట్లు కొట్టి ప్రభు నామని కనపరచు. ఆమెన్, హల్లెలూయా. పౌరుషంగా దేవుని కొరకు బతకండి. కార్యాలు ఆయన చేసుకుంటాడు, కార్యాలు ఆయన చేస్తాడు. కనిపెట్టండి, ప్రార్థన చేయండి. పౌలు గారికి గొప్ప నమ్మకం ఉందండి. తాను సేవించున్న దేవుడు ఎవరు ఆయనకు తెలుసు కనుక ధైర్యంగా నిలబడ్డాడు. 275 మందిని ధైర్యపరిచాడు. ఆమెన్, హల్లెలూయా. ఒక తల్లి కానీ ఒక తండ్రి కానీ ఇలాంటి దేవుడి మీద ఇలాంటి నమ్మకం ఉంటే అసలు మీ కుటుంబంలో భయమే ఉండదండి. ఆమెన్, హల్లెలూయా. మీ కుటుంబంలోకి భయం అనేది రాదు. పరిశుద్ధంగా బతకండి. మీరు నమ్ముకున్న దేవుడి మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉంచండి. మన దేవుడు ఏం కోరుకుంటున్నాడండి? యోహాను 15:4 ప్రకారం మనం బహుగా ఫలించాలని కోరుకుంటున్నాడు.
మనం మన పిల్లలు వర్ధిల్లాలని ఆశపడుచున్నాడు. 1 పేతురు 3:9 ప్రకారం మనం ఆశీర్వదించబడాలనే కోరుకుంటున్నాడు ఆయన. మనం శపించబడాలని కోరిక ఆయనకి లేదు. మనం ఆశీర్వదించబడాలనే కదండి పరలోకంలో ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు, కానీ భూమి మీదకి దిగొచ్చి నరావతారిగా మన కొరకు బలయ్యాడు. అంత ప్రేమ ఆయనకి మన మీద. మన కుటుంబాలు నష్టం కలగాలని ఆయన కోరుకోడు, కానీ మన కుటుంబాలకు నష్టం మనమే కలిగించుకుంటున్నాం. ఎందుకు తెలుసా? పవిత్రంగా బతకకుండా నమ్ముకున్నాం, కానీ నమ్మిన దేవుడి మీద పరిపూర్ణమైన నమ్మకం లేకుండా. నమ్మాం అందరం, కానీ నమ్మకం లేదు. ఇశ్రాయేలీయులు ఆ నమ్మకం కోల్పోయి కొన్ని లక్షల మంది అరణ్యంలో చచ్చిపోయారు. 1 కొరింథీ 10వ 4-5 వాక్యాలు రాయబడింది. ఇశ్రాయేలు అంటే దేవుని మీద సడిగారంట, గొడిగారంట. అన్ని అద్భుతాలు చేసిన దేవుడి మీద ఒకరోజు మాంసం దొరకకపోతే దరిద్రులు సడిగారండి. ఐగుప్తు దేశాన్ని జ్ఞాపకం చేసుకుని సంఖ్యాకాండం 11వ 1-2 వాక్యాల్లో ఐగుప్తు దేశంలో అసలు ఆ చేపలు ఎంత బాగుండేవి, కమ్మగా. ఆడ ఉల్లిపాయలు కీరకాయలు ఎంత బాగుండేవి. అనవసరంగా మోసే ఇక్కడ తీసుకొచ్చాడు మనల్ని దేవుడి మీద సరిగారండి. దేవుడిని నమ్ముకున్న మీరు ఎప్పుడు కూడా దేవుడి మీద సనక్కండి. దేవుడి మీద సనిగితే గొప్ప ప్రమాదం. సనగడం అంటే తెలుసుగా, ఏమో లేక దేవుడు ఉన్నాడు అర్థం కావట్లేదు, నా కర్మెట్టు కాలింది, నా కొంపెట్టు తగలబడింది అనబాకండి. ఎప్పుడు దేవుడు ఎప్పుడు ఉంటాడు. దేవుడికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు నేను చూస్తాడు. ఆమెను హల్లెలూయా. దేవుడు తగిన సమయంలో నీకు సహాయం చేస్తాడు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకున్నాం. ఆమెను హల్లెలూయా. తగిన సమయంలో సహాయం చేస్తాడు. నువ్వు అడిగినప్పుడల్లా దిగిరాడు ఆయన. కొండ మీద కోతిగా దిగిరాటానికి నువ్వు అడిగినప్పుడల్లా దిగిరాడు ఆయన. ఆయన ఎప్పుడు దేవుని చిత్తమో అప్పుడు చేస్తాడు ఆయన. నా దేవుడు సర్వశక్తిమంతుడు, నా దేవుడు సహాయం చేస్తాడు, నా దేవుడు ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు. ఆమెను హల్లెలూయా. రెండవదిగా పౌలు గారికి ఒక నమ్మకం ఏంటి తెలుసా? వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. 23వ 11వ మీరు చదివారు. పౌలు గారి చెరసాల్లో ఉన్నప్పుడు దేవదూత ఆయన దగ్గరకు వచ్చి, పౌలా ధైర్యంగా ఉండు, భయపడద్దు, నీకేం కాదు, నువ్వు ఇటలీ వెళ్తావు, రోమపట్నంలో నీరో చక్రవర్తి దగ్గర సాక్ష్యం చెప్తావు అని దేవుడు వాగ్దానం పంపించాడు. దేవుడు వాగ్దానం చేశాడంటే నెరవేరుతుంది. ఆమెను హల్లెలూయా. 2 కొరింథీ 1వ 20వ రాసింది. దేవుడి యొక్క వాగ్దానాలన్నీ కూడా అవును ఆమెనంట. బైబిల్లో ఏమున్నాయి వాగ్దానాలు? నేను స్వస్థపరిచే యెహోవాను నేనే. ఎస్, స్వస్థపరుస్తాడు. తగిన సమయంలో స్వస్థపరుస్తాడు. నీతిమంతుల పిల్లలు అడుక్కు తినరు. మీరు యేసు రక్తంలో కడగబడిన వాళ్ళు అయితే మీ పిల్లలు ఏ రోజు కూడా అడుక్కునే పరిస్థితి రాదు. నమ్ముతున్నారా? అల్లే చెప్పండి. మీ పిల్లలు అడుక్కు తినే పరిస్థితి ఉండదండి, నా నమ్మకం. 37వ కీర్తన మీరు తర్వాత చదువుకోండి. నీతిమంతులు విడవబట్టు కానీ వాళ్ళ సంతానం భిక్షమెత్తుకోవడం కానీ జరగదు. మీరు నీతిమంతులు అయితే యేసు రక్తంలో కడగబడి ఉంటే నిజంగా ఏదో నమ్ముకోవాలి కాబట్టి నమ్ముకుంటే కాదు. తల్లిదండ్రులు సన్మానించు, నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. మీ తల్లిదండ్రుల్ని అత్తమామల్ని సన్మానించండి. మీరెవ్వరూ అకాల మరణం పాలు కారు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఆమెను హల్లెలూయా. ఖచ్చితంగా మీరు దీర్ఘాయుష్మంతులు అవుతారు. బతికినంత కాలం సంతోషంగా బతుకుతారు మీరు. బైబిల్ ఏం చెప్తుంది? అంతకంటే కూడా పొరుగువాడిని ప్రేమించమంటుంది. నీవు నీ కుటుంబం సంతోషంగా ఉండమంటుంది బైబిల్. దేవుడికి ఇష్టంగా బతకమంటుంది బైబిల్. వ్యభిచారం చేయొద్దంటుంది, మోసాలు చేయొద్దంటది, పొరుగువాడి సొత్తును ఆక్రమించుకోవద్దంటుంది. ఇదే కదా బైబిల్ చెప్పేది. బైబిల్ చెప్తుంది, బైబిల్లో వాగ్దానాలు ఉన్నాయి. నిన్ను తలగా చేస్తాను కానీ తోకగా ఉంచను అంటున్నాడు. నువ్వు తగ్గించుకుంటే నేను హెచ్చిస్తానంటున్నాడు.
వాగ్దానాలన్నీ నమ్మదగినవి. ఆమెను హల్లెలూయా. పౌలు గారికి ప్రత్యేకంగా దేవుడు వాగ్దానం చేశాడు. ఏమన్నా తెలుసా? నీకు ఇక్కడ ఏం కాదు, ఎన్ని కష్టాలు వచ్చినా నువ్వు ఇటలీలో రోమా పట్టణంలో ఒకరోజు నిలబడతావు. పౌలు గారికి నమ్మకం ఉంది. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ఆమెను హల్లెలూయా. మీరు ఆరాధించే యేసు ప్రభు నమ్మదగిన వాడు. ఆయన ఏ వాగ్దానం చేసిన తెలుసా మనకి? యోహాను సువార్త 14వ అధ్యాయం 1, 2, 3 వాక్యాల్లో, నా తండ్రి ఇంటి అనేక నివాసాలు కలవు, నేను స్థలము సిద్ధపరచ వెళ్తున్నాను, నేను వస్తాను, మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్ హల్లెలూయా. ఒక రోజున యేసు వస్తాడు. ఆయనకి ఇష్టంగా బతికితే మనందరినీ ఆయన దగ్గర తీసుకెళ్తాడు. చప్పట్లు పెట్టి ప్రభువుకి నామాన్ని కనపరచుకోండి. ఆమేన్ హల్లెలూయా. యేసు ఉన్నాడు, యేసు వస్తాడు, యేసు మనల్ని తీసుకొని వెళ్తాడు. ఆమేన్ హల్లెలూయా. నీకు సమాధానం కలుగును గాక అని సెలవిచ్చిన యేసు మన కుటుంబాల్లో సమాధానం ఇవ్వాలనే కోరుకుంటున్నాడు. ఆమేన్ హల్లెలూయా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఒక మాట మీరు చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వాక్యం, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి, మరల చెప్పుచున్నాను ఆనందించండి, మీ సహనము సకల జనులకు తెలియబడవేయండి, ప్రభువు సమీపంగా ఉన్నాడు, దేన్ని గూర్చి చింతపడకండి. ఏం చేయమంటావు ప్రభువా? ప్రార్థన విజ్ఞాపనల చేత మీ విన్నపాలు, అంటే మీకేం కావాలో దేవునికి చెప్పండి, దేవుడు మీకు సహాయం చేస్తాడు. ఆమేన్ హల్లెలూయా. ఇది బైబిల్ మనకు చేస్తున్న వాగ్దానం. మనకి ఏం అవసరమో హృదయపూర్వకంగా దేవునికి చెప్పగలిగితే దేవుడు తప్పనిసరిగా సహాయం చేస్తాడు. పౌలు గారికి ఆ రోజు దేవుడు వాగ్దానం చేశాడు, నీకు ఎలాంటి నష్టం కలగదు. పౌలు గారు వాగ్దానం నమ్మాడు. మీరు నమ్ముతున్నారా? మీరు ప్రార్థన చేస్తే దేవుడు జవాబిస్తాడు. ఇది వాగ్దానం మీకు. మీరు నమ్ముతున్నారా? అగ్ని మిమ్మల్ని ఏమి చేయలేదు, మీరు నమ్ముతున్నారా? జలముల్లో పడి వెళ్ళినా జలములు మిమ్మల్ని ముంచలేవు, మీరు నమ్ముతున్నారా? ఇశ్రాయేలు దేవుడు మిమ్మల్ని మీ పిల్లల్ని కాపాడతాడు. ఆమేన్ హల్లెలూయా. పౌలు గారు నమ్మాడు. పౌలు గారు వాగ్దానాన్ని నమ్మాడు. కనుక ధైర్యంగా లేచి నిలబడి అంటున్నాడు, మీలో ఒక్కడి తల వెంట్రుకు కూడా నేల రాలదు, దేవుడు మిమ్మల్ని కాపాడుతున్నాడు. ఆమేన్ హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని కాపాడుతున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మీద పౌలు గారికి ఉన్న నమ్మకం, దేవుడి వాగ్దానం మీద ఆయనకున్న నమ్మకం, ఏమండి, దేవుడు పొరపాటును కూడా చేయి విడిచిపెట్టడు అని దేవుడి మీద ఆయనకున్న ఆలోచన, ఆ భయంకరమైన ఆ ఓడ ప్రయాణంలో పౌలు గారికి కానీ అతనితో ఉన్న 275 మందికి కానీ ఎలాంటి నష్టం జరగకుండా మిలేతు అనే ద్వీపంలోకి వాళ్ళందరూ వెళ్ళేటట్లుగా దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్ హల్లెలూయా. దేవుడి మీద అంత నమ్మకం ఉంచాడు కనుకనే ఆ 28వ అధ్యాయంలో ఒక ద్వీపంలోకి వీళ్ళందరూ చేరారు. అపోస్తలుల కార్యం 28వ అధ్యాయంలో ఆ ద్వీపం పేరేంటి? మెలితే. అంతేనా? మిలేతా మెలితేనా? మెలితే అనే ద్వీపానికి చేరారు. సముద్రంలో మునిగిపోవాల్సిన వాళ్ళు ఎక్కడ పడ్డారు? ఒక ఊర్లో పడ్డారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరైనా చచ్చిపోయారా? ఒక్కడు చచ్చిపోలే. కారణం, పౌలు గారి దేవుడు సర్వశక్తిమంతుడు. కారణం, పౌలు గారి దేవుడు వాగ్దానాన్ని నమ్మాడు. మీ కుటుంబాలను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. మీ దేవుడు సర్వశక్తిమంతుడని మీరు నమ్మండి. ఆయన ఆపత్కాలంలో సహాయం చేసే దేవుడు ఆయన. ఆమేన్ హల్లెలూయా. ఆయన ఎప్పుడైనా మీకు సహాయం ఉంటాడు. ఇశ్రాయేలు దేవుడు కొనుకడు, నిద్రపోడు, ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. మత్తయి సువార్త 28:20 వాక్యంలో యుగ సమాప్తి వరకు నీకు తోడుగా ఉంటాడు. ఎప్పుడు నీ వెంటే నడుస్తాడండి ఆయన. నీకు నాకు అర్థం కాక ఏదేదో మాట్లాడతాం మనం. అందుకని మీరు అన్నం తినేటప్పుడు కానీ
నడిచేటప్పుడు కానీ పడుకున్నప్పుడు కానీ జాగ్రత్తగా ఉండండి. మీతో దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవదూతలు మీ చుట్టూ ఉంటారు. ఆమెను హల్లెలూయా. తన యందు భయభక్తులు గలవారి చుట్టూ యెహోవా తన దూతల్ని కావలి ఉంచుతాడు. బైబిల్ ఉంది కదా. ఎప్పటిదాకా ఉంటారు తెలుసా? ఈ భూమి మీద అంతవరకు ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఈ లోకాన్ని విడిచాక నా ఆత్మని భుజాల మీద మోసుకొని వెళ్తారు దేవదూతలు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువు నామమున కనపరుస్తున్నాను. ఆమేన్ హల్లెలూయా. ఒకప్పుడు సిగరెట్లు తాగి మందు తాగిన వాడిని యేసు ప్రభువు నమ్ముకొని నీతిమంతులుగా తీర్చబడ్డాను కదండి. నేను చనిపోతే దేవదూతలు వచ్చి నా ఆత్మని భుజాల మీద భక్తిగా మోసుకొని వెళ్ళి ప్రభు ఒడిలో కూర్చోబెడతారు. అంత గొప్పోళ్ళండి మీరు. అక్క అంత గొప్పదాని నువ్వు అన్న. లీటర్లు తాగేవాడు ఒకప్పుడు. ఇక తాగబాక. నువ్వు చాలా విలువైన వ్యక్తివి. నీ ఆత్మ విలువైంది. నీ ఆత్మని దేవదూతలు మోసుకొని వెళ్ళి దేవుడికి అప్పగిస్తారు. ఆమెను హల్లెలూయా. ఈ లోకాన్ని విడిచిపెడితే ఒకప్పుడు కుక్కలు మన మూతి నాకేయి. ఇప్పుడు దేవదూతలు మన కొరకు ఎదురు చూస్తున్నారు. ఆమెను హల్లెలూయా. దేవదూతలు మనకు సహాయం చేయడం చూస్తారు. ఎప్పుడు దేవుడి మీద పూర్తి నమ్మకం ఉంచు. నీ దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయన ఏదైనా చేయగలడు. నీ దేవుడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. మాట తప్పడు. ఆయన మాట తప్పడు. ఈ నమ్మకం ఉండాలండి. ఈ నమ్మకం ఉండాలి. గొప్ప నమ్మకం పౌలు గారి నమ్మకం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ద్వీపంలో పడ్డప్పుడు ఆ ద్వీప వాసులు అనాగరికులు, చదువు రాదు వాళ్ళకి. వాళ్ళు అనుకున్నారంట పౌలు గారిని చూసి పెద్ద దొంగలా కొన్నాడు అనుకున్నారంట. అందులో ఒక పాము వచ్చిందంట. ఆ పాము వచ్చి పౌలు గారి చేతి మీద ఏలాడబడుతుందంట. వాము వీడు సముద్రంలో చావకుండా కాపాడబడ్డాడు కానీ రాక్షసుడు ఈ పాము కొరికి చంపేస్తుంది అనుకుంటున్నారంట. ఎందుకంటే దుర్మార్గుడు ఎలాగో చంపబడతాడని వాళ్ళ నమ్మకం, చదువు రాపోయినా కానీ. పౌలు గారు సింపుల్ గా అలా ఇసిరేసాడంట పాము. ఇలా ఆ పాము పోయి నిప్పుల్లో పడి చచ్చిపోయిందంట. ఇక పౌలు గారికి ముళ్ళంతా వాసిపోద్దేమో, చచ్చిపోతాడేమో అని ఎదురు చూస్తున్నారంట జనం. పౌలు గారికి హాని జరగలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలకి హాని జరగదు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుస్తున్నాం. ఆమేన్ హల్లెలూయా. 91వ కీర్తన రాయబడింది, నీవు మిడునాగులను తొక్కెదవు, నువ్వు భుజంగములను అణగదొక్కెదవు, మిడునాగులు కూడా నిన్ను ఏమీ చేయలేవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కారణం అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించదను. శ్రమల్లో నేను అతనికి తోడై ఉండేది. ఆమేన్ హల్లెలూయా. ఆ పాము కరిస్తే చనిపోతాడు అనుకున్నారు వాళ్ళందరూ, కానీ ఆ పాము ఏమీ చేయలేకపోయింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడిని ప్రేమించే వాళ్ళుగా మీరు ఉండండి. దేవుణ్ణి పరిపూర్ణంగా నమ్మండి. దేవుని వాగ్దానాన్ని విశ్వసించండి. మీ దేవుడు నమ్మదగిన వాడు. మీ దేవుడు సృష్టికర్త. మీ దేవుడు త్వరగా రాబోతున్నాడు. ఆమేన్ హల్లెలూయా. మీ దేవుడు మేఘాల మీదకి రాబోతున్నాడు. మనల్ని మహిమ శరీరం ధరింపు చేసి తన దగ్గర తీసుకెళ్తాడు. ఆమేన్ హల్లెలూయా. ఆ పరిపూర్ణమైన నమ్మకం ఆ నాగుబామ అతన్ని ఏమీ చేయలేకపోయిందండి. కారణం పౌలు గారు మహోన్నతుని యొక్క రెక్కల నీడలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ద్వీపవాసులందరూ ఆశ్చర్యపోయారు. ఆ ఊళ్ళో ఒకడు ఆ ఊరి యొక్క పెద్ద తండ్రికి రక్తభేదితో బాధపడుతున్నాడంట, మోషన్స్ తో బాధపడుతున్నాడంట. పౌలు గారి దగ్గర తీసుకొస్తే చేతులు ఉంచితే స్వస్థత పడిందట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆ ద్వీపవాసులందరూ రక్షణ పొందారు. గట్టిగా చప్పట్లు పెట్టి ప్రభునామాన్ని కనపరచండి. ఆమేన్ హల్లెలూయా. మీరు నమ్ముకున్న దేవుడి మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉంచండి. మీరు నమ్ముకున్న దేవుడి వాగ్దానాలు నమ్మండి. మీరు నమ్ముకున్న దేవుడి మీద అనుమానం ఎప్పటికీ రానివ్వకండి. మీరు నమ్ముకున్న దేవుని చాటునే మీరు నివసించండి. మీరు నమ్ముకున్న దేవుని రెక్కల నీడలో మీరు ఉండండి. పాపం చేయకుండా పవిత్రంగా బతకండి. ఏ హాని మీకు జరగకుండా ప్రభు మిమ్మల్ని కాపాడుతాడు.
నీ ద్వారా నీ బంధువుల్ని ప్రభు రక్షణలో తీసుకొస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఒక్క పౌలు గారి ద్వారా దీపమంతా రక్షణ పొందింది. కొన్ని వేల మంది ప్రజలు రక్షణ పొందారు. నీ ద్వారా నీ భర్త పడలేదు అంటే కారణం నీకు దేవుని మీద పరిపూర్ణమైన నమ్మకం లేదు, దేవుడి వాగ్దానం మీద సరైన నమ్మకం లేదు. నీ దేవుడు ఏదైనా చేయగలడనే విశ్వాసం నీకు నాకు లేదు. మనకు అవసరమైనప్పుడు దేవుడు, అవసరం లేనప్పుడు బైబిల్ పక్కన పడేస్తున్నాం. మనకు ఖాళీ ఉంటే ఆదివారం మందిరం, మనకు సమయం లేకపోతే మందిరాన్ని ఎగ్గొట్టేస్తున్నాం. బిజీగా ఉన్నానండి ఆదివారం రాను, అందుకనే అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు మన జీవితంలో జరగట్లా. ఏది ఏమైనా నా దేవుని మందిరాన్ని విడిచిపెట్టను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించకుండా ఉండను. ఆమేన్, హల్లెలూయా. నా దేవుని సన్నిధిలో ప్రార్థించడం మానను. ఆమేన్, హల్లెలూయా. నేను బ్రతికున్నంత వరకు నా దేవుడి యందు నమ్మకాన్ని, విశ్వాసాన్ని విడిచిపెట్టను. నా దేవుని మందిరాన్ని విడిచిపెట్టను. నాతో కలిసి ఇంకొక నలుగురిని మందిరానికి తెచ్చే వ్యక్తిగా నేను ఉంటా. నా దేవుడిని అనేకులకు నేను పరిచయం చేస్తా. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటిస్తాను. నా బంధువులకు మొదట యేసు గురించి చెప్తాను. యేసు నా జీవితంలో చేసిన కార్యాలు చెప్తాను. ఈ తీర్మానం నేను చేయగలిగితే ఆ భయంకరమైన పరిస్థితిలో ఉన్న పౌలు గారు గొప్ప ధైర్యంగా బతికాడండి. నీరో చక్రవర్తి ఎత్తికి వెళ్ళి సాక్ష్యం చెప్తే రాజుగారి దగ్గర ఉద్యోగస్తులు కూడా రక్షణ పొందారు. ఆమేన్, హల్లెలూయా. రాజుగారి దగ్గర ఉండే సైనికులు రక్షణ పొందారు. మనం చెప్తే ఒకడం రక్షణ పొందుతున్నాడా? కారణం ఏంటంటే మన దేవుడి మీద మనకు సరైన నమ్మకం, విశ్వాసం లేదు. తీర్మానం చేసుకున్నాం, ఆయన్ని పరిపూర్ణంగా నమ్ముదాం. ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సకలము చేయగలడు, వాగ్దానం నెరవేరుస్తాడు. నీ ద్వారా అనేకులను ఆయన మారుస్తాడు. నీకేం కాదు, ఏ నష్టం జరగదు, ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదు. నిన్ను దీర్ఘాయుష్మంతునిగా దేవుడు చేస్తాడు. నాగుబాములు కూడా నిన్నేమి చేయలేవు. నా దేవుడు అగ్ని గుండం నుంచి నిన్ను తప్పిస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. సింహాల గుహ నుంచి తప్పిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. తగిన సమయంలో నీకు సహాయం చేస్తాడు. కనిపెట్టు, ప్రార్థించు, దేవుడు నీకు జవాబిస్తాడు.